వెల్కమ్ టు ధనధన్ ముచ్చట్లు. నేను మీ ఉషారు మారాని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకు రాగానే 6 గ్యారెంటీలు ఇచ్చిరి. గా గ్యారెంటీలల్లా బాగా హల్చల్ చేసిన హామీ ఏదైనా ఉందా అంటే అది మహిళలకు ఫ్రీ బస్సేనా. అయితే గా ఫ్రీ బస్సు పెట్టిండ్రు, బాగానే ఉంది. కానీ అనుకుంటా ఇగో ఇంకా ఏదో లోటు అవుతుందట. మరి ఏందో ఏమో పేరెంటానికి పిలిచి అవమానించినట్టే అవుతుందట మన తెలంగాణ మహిళలకు. ఎందుకంటారా? చూడండి మీరే. తెలంగాణలో మహిళల కొరకు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు ప్రయాణంలోనట పెద్ద షిక్కే వచ్చి పడిందట. మహిళలు ఎక్కడ బస్సు ఆపమన్న ఆపాలని ప్రభుత్వం స్పష్టమైన రూల్ పెట్టినా గానీ అర్ధరాత్రి పూట బస్సు డ్రైవర్లు స్టాప్ లేదని దూరంగా ఆపుతున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో మహిళలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ప్రయాణం ఉచితంగా కల్పిస్తున్నామని గౌరవం తగ్గిస్తుర్రా అనుకుంటా కొంతమంది మహిళలు విమర్శలు గుప్పిస్తుర్రు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించినప్పుడు ఇది ఒక గొప్ప సంక్షేమ పథకం అని ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇప్పుడు కొన్ని సంఘటనలు ఆ పథకం మీద ప్రశ్నలు వస్తున్నాయట. టైంకు బస్సు ఆపకపోవడం వల్ల మహిళలు ఇతర సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని ఘటనలల్లో బస్సు డ్రైవర్లు ప్రయాణికులతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఉచితంగా వెళ్తున్నారనే ఆగ్రహంతోనే మహిళలను గౌరవించట్లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో కూడా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఇదిట్లుండగా ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రయాణికుల ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, డ్రైవర్లు కండక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తున్నామని చెప్తుండ్రు. ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మీద తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు అధికారులు. మహిళల భద్రత, గౌరవం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలకు ఎటువంటి పరిష్కారం దొరుకుతుందో చూడాలి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు నిజంగా సౌలభ్యం కల్పిస్తుందా లేక మరిన్ని ఇబ్బందులు తీసుకొస్తుందా అన్న ప్రశ్న